నా 11 నెలల జీతాన్ని నా చేతిలో పెట్టాడు. అక్షరాల 3,70,000 నా చేతికిచ్చారు. పొద్దున అన్న చెప్పినట్టు కృప ఉచితం. దానికి మనం ఏం చేయాల్సిన అవసరం. నా జీతం వల్ల నా అప్పు తీరలేదు. నేనేదో ప్రార్థన చేశాను నాకు ఇచ్చాడని నేను అనట్లేదు. ఉచితంగా ఈరోజు దేవుని క్రియలు మహింపరచబడటానికి నేను సంవత్సర కాలం కష్టపడితే వచ్చే జీతాన్ని ఈరోజు నా దేవుడు నా చేతికిచ్చాడు, నా అప్పు తీర్చబడటానికి. ఆనాడు విధవరాలిని చూచినట్లు దేవుడు నన్ను కూడా చూశాడు. ఇది క్రియల వల్ల కలిగిందైతే కాదు, కేవలం దేవుని యొక్క కృప. నిజంగా అనిపించింది. ఇది ఎలా జరిగింది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరు నమ్ముతారో లేదుగా నేనే నమ్మలేకపోతున్నా. ఇది ఎలా జరిగింది ప్రభువా? ఎవరు ఇస్తారు ఇంత మొత్తం? అప్పు తీసుకున్న వడ్డీ దగ్గర నేను మొన్న ఏప్రిల్లోనే 60,000 దాకా వడ్డీ కట్టాల్సి వచ్చింది. అప్పు తీసుకున్న ఇంత వడ్డీ కట్టాలి ప్రభు, ఎలా ఇది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇది మన కన్నులకు ఆశ్చర్యం. మన వల్ల అయితే అవ్వదు. ఎవరు అడిగినా ఇంత మొత్తాన్ని ఒకేసారి ఇవ్వరు. ప్రామిసరీ నోటు రాయించుకుంటారు. ఏదీ లేకుండా ఉచితంగా దేవుడు ఈరోజు నా చేతిలో పెట్టాడు నా అప్పు తీర్చుకోవడానికి. నిజంగా ఇంతగా నా కుటుంబ పక్షాన్ని నా దేవుడు నిలబడ్డందుకు ఆయన మయంపరచాలి అనే ఉద్దేశంతో నేను నిలబడ్డాను. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, కానీ నా జీవితంలో ఇది అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. నా వలనైతే అయ్యేదైతే కాదు. నేను సంవత్సర కాలం కష్టపడాలి, అంత నేను సంపాదించాలంటే 365 రోజుల్లో 360 రోజుల్లో కనీసం నేను కష్టపడాలి. ఇంత కష్టపడితే కానీ రాని డబ్బు మొత్తం దేవుడు నా చేతికిచ్చి ఈరోజు నన్ను మీ ముందు నిలవబెట్టాడంటే అది కేవలం దేవునికి మాత్రమే మహిమ. నిజంగా ఈరోజు వాక్యము నాకు సరిపోయింది, ఖచ్చితంగా నాకు సరిపోయింది. నన్ను ఆదుకున్న దేవుడు, నన్ను నిలబెట్టిన దేవుడు. ప్రభువా ఇది నీ కృప. ఆ రోజు నేను బాధపడ్డాను, నిజంగానే బాధపడ్డాను. నేను తీర్చమంటున్నాను, ఇది ఎలా ప్రభువా అని నేను బాధపడ్డాను. చాలా కుంగిపోయినప్పుడు ప్రార్థన మాత్రమే చెయ్యను మమ్మనింది. శత్రువు ఎన్నో వస్తేస్తూ ఉంటుంది, దేవుడు మన పక్షాన ఉంటాడు, ప్రార్థన చేయము. ఇదే చేశాను. ప్రభువా నువ్వు ఎలా నీ చిత్తం ఎట్లుంటే అట్లా తీర్చాను. కానీ ఈరోజు జరిగిన కార్యము చాలా అద్భుత కార్యము. అది నాకే ఇంతవరకు నమ్మలేకపోతున్నాను. కాబట్టి ఇది నా కుటుంబ పక్షాన్ని దేవుడు నాకు చేసినందుకు దేవునికి మాత్రమే మహిమ చెల్లిస్తాను. మరొకటి ఏంటంటే, ఇది మాత్రం నా వలన నా నీతి నా భక్తి నేను చెప్పుకోలేను. ఇది కేవలం కృప, ఉచితంగా దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకు మాత్రమే మహిమ చెల్లిస్తాను.